నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మోగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరొక హెల్దీ స్నాక్ చూపించబోతున్నాను. అదేనండి, మన పనసగింజలతో వడలు చేస్తున్నాను. జనరల్గా అందరూ పనసలు తిన్న తర్వాత ఏం చేస్తారు, గింజలు పాడేస్తూ ఉంటారు. అలా గింజలు అస్సలు పాడేయకండి. ఇలా ఒకసారి వడలు చేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పనసగింజల్లో ఐరన్, ఫైబర్, విటమిన్ సి ఇలా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. పనసగింజలు తినడం వలన మన బ్లడ్లో షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అట్లానే మన వెయిట్ లాస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా ముందుగానే పక్కన పెట్టుకున్న పనసగింజలు తీసుకొని నేను శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న పనసగింజల్ని స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నెలోకి సాల్ట్ వేసుకొని 10-15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాయిల్ అవుతుందండి. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అవుతుంది. జనరల్గా మీరు కుక్కర్లో వేసుకొనైనా బాయిల్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి బాయిల్ అయ్యాయి లేదా అని చెప్పేసి మనం ఫోర్క్తో గుచ్చి చూస్తే చూడండి, ఇలా విరిగిపోతుంది. సో అంటే మనకి ఇక్కడ బాయిల్ అయినట్లు. చూస్తున్నారు కదండి, నేను ఫోర్క్తో గుచ్చంగానే వెంటనే ఇట్లా రెండుగా విడిపోయాయి. సో మనకి ఇక్కడ పనసగింజలు బాగా ఉడికాయి. ఇప్పుడు ఉడికిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. వీటిపైన షెల్ ఉంటుంది కదండి, అవి తీసేసి ఇట్లా డైరెక్ట్గానే తినేసేయచ్చు. అట్లానే ఫ్రైస్, కర్రీస్లోకి ఇలా చాలా రకాలుగా మనం పనసగింజలను వాడుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకు దీని మీద షెల్ తీయడానికి చాలా టైం పట్టిందండి. ఇలా షెల్ తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి కదా, సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. షెల్ అనేది ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలండి, ఎందుకంటే దానివల్ల డైజెషన్ ప్రాబ్లం వస్తుందని. సో అది అరగదన్నమాట, మనం తిన్నా కూడా అది అరగదు. సో మన దాని మీద షెల్ లేకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న పనసగింజల్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోకూడదండి, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే బరకగా రావాలన్నమాట. ఇందులో ఎక్కడ కూడా వాటర్ అనేది వేయకూడదండి. వాటర్ లేకుండా మాత్రమే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా పలుకుగానే ఉండాలండి, మెత్తగా అసలు ఉండొద్దు. నేను ఇక్కడ వాటర్ లేకుండా ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పనసగింజల పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ అనేది లేదు, అట్లానే కొంచెం లైట్గా బరకగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్లోకి ఒక చిన్న కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. అట్లానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకుని వేసుకోవాలి. అందులోకి ఇంకొంచెం సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలానే కొద్దిగా కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎక్కడా కూడా వాటర్ అనేది వాడట్లేదండి, వాటర్ లేకుండానే మనం మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము. ఇది కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి, సో మీరు చూసి కలుపుకోండి. ఇవి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి దాని కన్సిస్టెన్సీ ఎలా ఉందో.
ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా వస్తుందండి. వడలకి ఎలా కావాలో ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలు తీసుకొని మీకు కావాల్సిన సైజులో, మీకు కావాల్సిన షేప్లో వడల్లా ప్రెస్ చేసుకోండి. నేను ఇక్కడ చేత్తోనే ప్రెస్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా వడల్లా చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. మీకు కొంచెం పిండి అంటుకుంటుంది అనిపిస్తే జస్ట్ లైట్గా చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకోండి. వాటర్ అప్లై చేసుకొని ఇట్లా వడల్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కాక ఆయిల్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న వడలన్నీ వేసుకోండి. ఇలా ఒక సైడు మొత్తం ఫ్రై అయ్యాక రెండో సైడ్కి టర్న్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. ఈ పనసగింజల వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేరే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా వచ్చిందని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా పిండి కూడా ఉంది కదండి, వాటితో కూడా వడలు చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. లోపల మొత్తం బాగా ఫ్రై అవుతుంది. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే పనసగింజల వడలు రెడీ అయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.